నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. మన భారతీయ వంటకాల్లో పసుపు లేనిదే ఏ కూర సాగదు. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలున్నాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా దీని లాభాల గురించి మనం చాలా విన్నాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనం అమృతం అనుకునే పసుపు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలైన కిడ్నీలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని? అవును, మీరు విన్నది నిజమే. పసుపు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? అసలు నిజమేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనం వంటల్లో చిటికెడు పసుపు వాడుతుంటాం. అలా వాడటం వల్ల కిడ్నీలకు ఎలాంటి ప్రమాదము లేదు, పైగా అది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో చూసి పసుపు బరువు తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది అని చెంచాల కొద్దీ పసుపు నీళ్లు తాగడం, లేదా మార్కెట్లో దొరికే హైడోస్ టాబ్లెట్లు, క్యాప్స్యూల్స్ వాడటం మొదలుపెట్టారు. పసుపులో ఆక్సలేట్స్ అనే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆక్సలేట్స్ మన శరీరంలో ఉన్న కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ కిడ్నీ స్టోన్స్గా మారుతాయి. అంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తాయన్నమాట. అయితే అందరికీ కిడ్నీ స్టోన్స్ వచ్చేస్తాయా అంటే లేదు. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ లేదా గౌట్ సమస్య ఉన్నవాళ్ళు, సప్లిమెంట్లు వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వంటల్లో వేసే పసుపు కంటే సప్లిమెంట్లలో కర్క్యూమిన్ మోతాదు 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలపై లోడ్ పెంచుతుంది. మరి పసుపును ఎలా వాడితే సేఫ్? వంటల్లో వాడే పసుపు 100% సురక్షితం. రోజువారీ వంటల్లో మనం వాడే మోతాదు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీరు పసుపు పాలు లేదా పసుపు నీళ్లు తాగాలనుకుంటే రోజుకు అర చెంచా కంటే ఎక్కువ వాడకండి. అన్నిటికంటే ముఖ్యం, రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగండి. నీళ్లు బాగా తాగితే కిడ్నీల్లో ఆక్సలేట్స్ పేరుకుపోకుండా మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. మీరు ఏదైనా హెల్త్ కండిషన్ కోసం పసుపు టాబ్లెట్లు వాడాలి అనుకుంటే ముందుగా మీ డాక్టర్ గారిని సంప్రదించడం మర్చిపోవద్దు. చూసారుగా, అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. ఏదైనా సరే అమితంగా తీసుకుంటేనే ప్రమాదం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ, బీ హ్యాపీ.